శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో పేతురు రాసేటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ వచనాన్ని మీరు గమనించినట్లయితే ఈ వచనంలో 6 తలంపుల్ని ఈ వచనంలో పేతురు భక్తుడు దేవుని మాటని జ్ఞాపకం చేస్తూ రాస్తూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే మొదటి మాట ఏంటంటే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు అనేటువంటి మాట. మన జీవితంలో మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మరి ఇప్పటికీ చాలామంది, ఎందుకంటే మరి మానవాళి జీవితంలో ఏదేనులో ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి చీకటి అనేటువంటిది లోకమంతా కూడా అలుముకుంది. లోకమంతా కూడా మరి నిండినటువంటి పరిస్థితి చీకట్లో. మరి ఈ చీకట్లో నుండి, పాపంలో నుంచి, దాస్యంలో నుంచి, బలహీనతలో నుంచి మరి వెలుగులోనికి, అంటే మరి దేవుని బిడ్డలుగా జీవించడానికి దేవుడు పిలుస్తున్నటువంటిది. దేవుడు మొట్టమొదటిగా మనల్ని కూడా పాపమైనటువంటి, దాస్యమైనటువంటి చీకటి నుంచి వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఈ సత్యాన్ని మొట్టమొదటిగా మనం గ్రహించాల్సినటువంటిది. రెండవ మాట ఏంటంటే ఆయన గుణాతిశ్రయములను ప్రచురించుటకు. మన ప్రభు యొక్క గుణాతిశ్రయములు మనకు తెలిసిన రీతిలోనే. ఎందుకంటే ఆయన సద్గుణ సంపన్నుడు. ఆయనలో ఉన్నటువంటి గుణాతిశ్రయాలు మరి ప్రేమ, దయ, కనికరం, వాత్సల్యత అనేటువంటి మరి అనేక గుణాతిశ్రయములు కలిగినటువంటి వారు మన దేవుడు. ఆ అన్ని లక్షణాలు కలిగినటువంటి గుణాతిశ్రయాలు కలిగిన వారు కాబట్టే వాటన్నిటిని కూడా మనం అనుభవిస్తున్నాం. 3వ తలంపు ఏమంటాడంటే ఏర్పరచబడిన వంశము. ఈ రోజున మనం ఏర్పాటు చేయబడినటువంటి వారు. మనం ఒకప్పుడు చీకట్లో ఉన్నవారం, దేవుడు వెలుగులోకి పిలిచాడు. ఆయన గుణాతిశ్రయాలు మనం అనుభవించడానికి ఏర్పరచబడినటువంటి వంశంగా దేవుడు మనల్ని అంగీకరించాడు. 4వ తలంపు రాజులైన యాజక సమూహము అనేటువంటిది. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. రాజులైన యాజక సమూహం అంటే చాలామంది అనుకుంటారు, మరి రాజ్యాలు లేవు కదా, మనం రాజులు ఎప్పుడవుతాము, రాజులుగా ఎప్పుడు చేయబడతాం అంటారు. ఒక్కసారి మనం వెనక్కి చూసుకుంటే ఈరోజు మనం అనుభవించుతున్న స్థితి మరి ఎంత గొప్ప ఔన్నత్యంతో కూడినటువంటిది. ఏ స్థితిలో ఉండవలసిన, ఎలాంటి పరిస్థితిలో ఉండాల్సిన మనల్ని దేవుడు ఈ రోజున ఈ స్థితిలో ఉంచాడు. మనం అనుభవించుతున్నటువంటి ప్రతిదీ కూడా మరి దేవుడు ఎంతగా ఉన్నతంగా మరి ఉండేటువంటివిగా, నివాసం చేసేటువంటివి కానీ, మనం ధరించేటువంటి వస్త్రాలు కానీ, మనం భుజించేటువంటి ఆహారంలో కానీ, ఇవన్నీ కూడా మరి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక రాజరికమైనటువంటి వ్యవస్థే అనేటువంటిది ప్రతి విశ్వాసి గ్రహించాలి. పరిశుద్ధ జనము అని అంటాడు. పరిశుద్ధ జనం మరి ఆయన బిడ్డలైనటువంటి వారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మరి ప్రభు పరిశుద్ధుడు కాబట్టి ఆయన జనమైనటువంటి, ఆయన సొత్తు అయినటువంటి మనం కూడా అట్టి పరిశుద్ధత, అలాంటి పవిత్రత మనకు కలిగి ఉండాలనేటువంటిది ప్రభు ఆశిస్తున్నటువంటిది. లాస్ట్ మాట ఏంటంటే దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు. మనందరం కూడా దేవుని సొత్తు. దేవుడు మనల్ని కొనుక్కున్నాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి మనం ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు అయి ఉన్నాం అనేటువంటిది గ్రహించాలి. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు నీతో నాతో మాట్లాడినటువంటి మాటలు ఇవే. చీకట్లో నుండి వెలుగులోనికి మనల్ని పిలిచి ఆయన గుణాతిశ్రయాలు మనకి పరిచయం చేసి మరి ప్రత్యేకించబడినటువంటి వారుగా, పరిశుద్ధమైనటువంటి జనంగా, రాజులైనటువంటి యాజక సమూహంగా ఆయన సొత్తుగా ఉండటానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మనం గుర్తెరిగి ఆయన బిడ్డలు, ఆయన సొత్తుని మనం మన మనస్సులో స్థిరపరచుకుని ఆయన కోరినటువంటి రీతిలో
మన ఈ సమాజంలో మనం ముందుకు సాగేటువంటి ప్రత్యేకించబడినటువంటి వారి గుణటుకు పరిశుద్ధాత్ముడు అటు రీతిగా మనల్ని స్థిరపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచినట్లయితే నాతో పాటు ఏకీభవించి ప్రార్థిద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం ప్రభు శ్రేష్టమైనటువంటి అయ్యా పేతురు భక్తుడు జ్ఞాపకం చేసిన మాట ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభువా, ఒకప్పుడు పూర్వం నాయన మేము చీకట్లో జీవించినటువంటి చీకటి జీవితాలు, చీకటి బ్రతుకులు ప్రభువా, మరి మమ్మల్ని అయితే నాయన చీకట్లో నుండి వెలుగులోనికి మీరు మమ్మల్ని పిలిచిన ఆయన అయ్యా, మరి మీ కొరకు వెలుగు సంబంధులుగా జీవించడానికి నా తండ్రి మీ యొక్క గుణాతి శ్రేములను ప్రచురపరచుటకు నాయన అయ్యా, మరి మేము రాజులైనటువంటి యాజక సమూహంగా ప్రత్యేకించబడినటువంటి వారిగా మీ సొత్తు అయినటువంటి వారిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మా తండ్రి మీకు వందనాలు. దేవా, ఆనాడు నా తండ్రి మిషనరీస్ భారతదేశానికి వచ్చిన ఆయన మానవాళి జీవితాల్లో ప్రభా, మరి దేవా, మరి అనేకమైనటువంటి కోణాల్లో వైద్యం ద్వారా, విద్యుత్ ద్వారా నా తండ్రి వెలుగు నింపినటువంటి రీతిలో ప్రభా, ఈరోజు నా తండ్రి మిమ్మల్ని ఎరిగినటువంటి వారు మిషనరీస్, వారు వెలిగించినటువంటి విద్యా దీపాలు, వారు వెలిగించినటువంటి అయ్యా మరి అనేక మంది దేవ రోగస్థితిలో నుంచి నాయన అయ్యా మరి వైద్యం ద్వారా నా తండ్రి ఎన్నో కుటుంబాలు వారు కట్టబడ్డారు ప్రభు. ఆ విధంగా నా తండ్రి అయ్యా, ఇది మీ చూపించేటువంటి ప్రేమలో మేము కూడా ముందుకు సాగుతూ నా తండ్రి ప్రత్యేకించబడిన వారుగా మీ సొత్తుగా మేము సాగుతుకు మీ కృపద ఇచ్చేయండి అయ్యా. ఇంకా నా తండ్రి చీకట్లో మగ్గిపోతూ, చీకటినే ప్రేమిస్తూ, చీకటి బ్రతుకుల్లో ఉన్న వారిని కూడా ఈ ఉదయం మీరు దర్శించిన తండ్రి, వారు కూడా నాయన వెలుగులోనికి నాయన రాబడేవారుగా, వెలుగును ప్రేమించేటువంటి వారుగా జీవించడానికి, ఆశించడానికి మీ కార్యం జరిగించమని ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా మీ కార్యం జరిగించమని యేసు నామములో తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.